ఒకసారి ఒక ప్రొఫెసర్ అన్నారంట, తన చేతిలో గ్లాస్లో నీళ్ళతో పట్టుకుని ఇది ఎంత బరువు ఉంటుందో చెప్పగలరా అన్నారంట. అంటే మిగతా విద్యార్థులంతా 200 గ్రామ్స్ 300 గ్రామ్స్ అని ఆ నీటి బరువు ఎంత ఉంటుందో ఊహించి చెప్పారంట. అప్పుడు ఆయన అన్నారంట, మీరు అసలు నిజాన్ని గ్రహించట్లేదు. ఇది ఇప్పుడు 200 గ్రామ్సే ఉంటుంది, కానీ నేను దాన్ని ఎక్కువసేపు మోస్తున్నట్లయితే అది ఆ బరువు ఎక్కువ అవుతూ ఉంటుంది. కొంతసేపటికి బాగానే ఉంటుంది, 1 గంట పట్టుకోవచ్చు, 2 గంటలకి నా చెయ్యి వణకడం స్టార్ట్ అవుతుంది, 3 గంటలు పట్టుకున్నట్లయితే చెయ్యి వాచిపోతుంది. కాబట్టి ఆ బరువు అనేది మనం ఎంతసేపు మోస్తున్నామన్న దాని మీదనే దాని బరువు ఆధారపడి ఉంటుంది. ఆ నిజమైన బరువు వేరున్నప్పటికీ కూడా మనం దాన్ని ఎక్కువగా మోస్తుంటే అది ఎక్కువ బరువు అయిపోతుంది. అందుకని మన సమస్యలన్నిటినీ కూడా అది మెదడులో పెట్టుకుని మోస్తూ ఉన్నట్లయితే వాటి బరువు ఎక్కువైపోతుంది. వాటిని తేలిగ్గా తీసుకుని ఎప్పటికప్పుడు వదిలిచ్చేసుకుంటూ ఉంటే, పక్కన పెట్టేస్తుంటే ఆ బరువు దిగుతుంది. కాబట్టి మీరెప్పుడూ రాత్రి పడుకునేటప్పుడు ఎంతసేపు కూడా ఆ సమస్యల్ని మోస్తూ వాటిని ఆలోచిస్తూ కాకుండా ఆ రోజుకి వాటిని పక్కన పెట్టేసి హాయిగా నిద్రపోయి తెల్లారి మంచిగా లేచి ఇంకో కొత్త రోజుని ఆనందంగా స్టార్ట్ చేసినట్టయితే బాగుంటుంది. బరువులను ఎప్పుడు క్యారీ చేస్తూ వెళ్ళకండి, ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి అని చెప్పాడు. అందుకని బరువులను ఎప్పుడు మోస్తూ తిరగకూడదు. వాటిని ఎప్పటికప్పుడు వదిలించుకుంటూ ఉంటేనే ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాం. థ్యాంక్ యూ.